ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శమంతగాని పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఇప్పుడు పార్ట్ 2 అయితే రాబోతుంది. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. పార్ట్ 1 అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కామెడీ ఎలిమెంట్స్ అండ్ హారర్ ఎలిమెంట్స్ రెండు కలిపి వచ్చినందుకు మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. పార్ట్ 2 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. కిషోర్ తిరుమల ఇలాంటి బ్లాక్ బస్టర్ డైరెక్టర్తో మన రవితేజ గారు మూవీ అయితే చేయబోతున్నారు. ఆయన కెరీర్లో వచ్చిన చిత్రలహరి, నేను శైలజ మూవీస్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయ్యాయి. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ప్రజెంట్ అయితే మాస్ జాతర మూవీలో మన రవితేజ గారు అయితే నటిస్తున్నారు. ఈ మూవీ అయిన తర్వాత ఈ మూవీ అయితే పట్టాలెక్కనుంది. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఈ మూవీ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా అని. నందమూరి కళ్యాణ్ రామ్ గారి అప్కమింగ్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ నుంచి టైటిల్ కార్డర్ అయితే రివీల్ చేయడం జరిగింది. ఉమెన్ డే సందర్భంగా ఇందులో వైజయంతి గారు అయితే కాపురాల్లో నటించబోతున్నారు. ఆయన కొడుకుగా అయితే నందమూరి కళ్యాణ్ రామ్ గారు అయితే నటించబోతున్నారు. చూడాలి, కనీసం మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. నందమూరి కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారైతే కింద కామెంట్ చేయండి. ప్రభాస్ గారి అప్కమింగ్ మూవీ ది రాజా సాబ్ ఈ మూవీ మరి కాస్త అయితే పోస్ట్ పోన్ అయితే కానుంది. ఈ మూవీ లెంత్ వచ్చేసి దాదాపు 3 గంటల 30 నిమిషాల పాటు వచ్చిందని చెప్తున్నారు. ఇది సంబంధించి ప్రొడక్షన్ వరకు కూడా ఇంకా చాలా హై రేంజ్లో అయితే జరుపుకోవాల్సి ఉంది. కాబట్టి మూవీ టీం అయితే ఈ లెంత్ని అయితే తగ్గించడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంది. అందుకే మూవీ అయితే మరి కాస్త లేట్ అయితే కానుంది. జైలర్ పార్ట్ 2 ఈ మూవీ మీద భారీ ఎప్స్ అయితే ఉన్నాయి. పార్ట్ 1 అయితే రికార్డ్స్ అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు పార్ట్ 2 మీద భారీ ఎప్స్ అయితే ఉన్నాయి. కోహ్లీ రెగ్యులర్ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ కానుంది. జైలర్ పార్ట్ 2 పార్ట్ 1 వచ్చేసి దాదాపు 650 కోట్ల వరకు కలెక్ట్ చేయడం జరిగింది. పార్ట్ 2 మీద భారీ ఎప్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. మన రజనీకాంత్ గారి స్క్వాగ్ ఎలా ఉంటుందో నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. పార్ట్ 1 అయితే స్వాగ్తోనే హిట్ అయిపోయింది. పార్ట్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి.